నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ఆహారాలు నియమాలు లేకపోవడము, ఏది పడితే అది తినేయడము, తాగేయడం వల్ల, కొన్ని రకాల వాటర్స్ తాగడం వల్ల ముందు కాలంలో ఏంటంటే మనకు సాల్ట్, ఇప్పుడు నీళ్ళు అప్పట్లో 4-5 అడుగుల పైన లేదు 10 అడుగుల్లో ఉండే వాటర్ మాత్రమే తాగేవాళ్ళు. ఈ మధ్య కాలంలో 1000 అడుగులు 2000 అడుగులు బోరు వేసి లోపల నుంచి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో కొన్ని రకాలు లవణాంశాలు అంటే ఉప్పులు బయటికి పోలేక ఎక్కువ జ్యూస్లు, కాల్షియంలు అవి ఇవి తాగడం, టేస్టింగ్ సాల్ట్లు అవి ఇవి తినడం వల్ల, ఈ పారం కోళ్ళు తినడం వల్ల కూడాను లవణాలు శరీరంలో ఎక్కువైపోయి బయటికి పోయేకి అవకాశం లేక ఒక చర్మ రోగం వస్తుంది. అదే సోరియాసిస్. దీంట్లో 3-4 రకాలు ఉన్నాయి. ఇది ఒకసారి వచ్చిందంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ దాన్ని పోగొట్టుకోలేరు. ఎన్ని వేల హాస్పిటల్ తిరిగినా ఏ డాక్టర్ దగ్గర దీనికి శాశ్వత పరిష్కారం లేదు. వేరే దేశానికి వెళ్ళినా కూడా లేదు. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నోళ్ళకి వైద్యం చేశాను, ఇరాన్లో ఉన్నోళ్ళకి వైద్యం చేశాను, వేరే ఇతరుల రాష్ట్రాలు వేరే దేశాల వాళ్ళు కూడా మన కాడకు వచ్చి అక్కడ డ్యూటీలు వదిలేసి, అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళినోళ్ళే డ్యూటీలు వదిలేసి ఇక్కడ వచ్చి వైద్యం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా దీనికి పరిష్కారం లేదు. తాత్కాలికంగా వచ్చిందా ఆయిల్మెంట్లు పూసుకుంటామా, మాత్రలు వాడుతామా, మందులు వాడుతామా, అంతే తప్ప ఇంకా వేరే మార్గాలు అనేది లేదు. దీనికి మన నాటు వైద్యంలో మాత్రమే అతి తక్కువ మంది దగ్గర దీనికి మందు ఉంది, అందరి దగ్గర లేదు. ఈ సోరియాసిస్ అలర్జీ పోవాలంటే దీనికి సంబంధించిన మందులు ఏం చేయాలా, ఎలా వాడాలంటే నేను ఒక సింపుల్గా అద్భుతమైన మీకు ఔషధం చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది కసివిందాకు అండి. ఈ కసివిందాకు 200 గ్రాములు పేస్ట్ తెచ్చుకోండి. అదేవిధంగా ఇది ఉమ్మిత్తాకు, మనకు కూర్చోండి ఉమ్మిత్కాయలు కూడా ఉన్నాయి. ఈ ఉమ్మిత్తాకు కూడా ఒక 100 గ్రాములు ఆకు పేస్ట్, జిల్లేడు ఆకు 100 గ్రాములు పేస్ట్, అదేవిధంగా మనకు ముఖ్యంగా కుప్పింటాకు ఒక 200 గ్రాములు. ఇది చూడండి, అడవి తులసి. ఈ అడవి తులసి ఆకు ఎక్కడ పడితే అక్కడ భలే గమ్ములు. ఇది మన కొండల్లో, గుట్లలో, రోడ్డు పక్కల్లో కూడా చాలా వరకు దొరుకుతుంది. కొంతమంది దీన్ని మొగబీర చెట్టు, మొగబీర గింజలు అని కూడా అంటారు. చూడ్డానికి దీని గింజలు కూడా అలాగే వస్తాయి. కొంతమంది వాడేస్తుంటారు, తప్పేం లేదు, వాడినా మంచిదే. సుగంధ పాల వేర్లు చూడండి, ఇది సుగంధ పాల తీగ. దీని వేర్లు ఒరిజినల్ సుగంధ పాల వేర్లు పచ్చివి తెచ్చి ఇదొక 100 గ్రాములు 100-200 ఇందులోకి వేసి, అదేవిధంగా ఇది మనకు గంధకం అండి. ఇదే గంధకం, చూసారా, ఆమ్లా గంధకం అంటాము. ఇదొక 100 గ్రాములు తెచ్చి పౌడర్ కొట్టి, వీటిలో మధ్యలో చాలా ముఖ్యమైన మొక్క ఏంటంటే మనకు దీంట్లో కావాల్సినది ఈశ్వరి ఆకు 300 గ్రాములు పేస్ట్ చేసి ఇవన్నీ వేసి, ఒరిజినల్ యాప నూనె 1 లీటరు, నువ్వుల నూనె 1 లీటరు, ఇప్ప నూనె 1/2 లీటరు బాగా వీటిలో వేసేసి సన్న మంటలో ఒక 5-6 గంటలు ఒక రోజు పడుతుంది. దీన్ని మొత్తం కాంచుతూ ప్రతిరోజు దీన్ని అప్లై చేసుకుంటూ రండి. అదేవిధంగా నేను కడుపులోకి మీకు కొన్ని మందులు చెప్పాను, మన వీడియోలో ఉంటాయి. దాన్ని కూడా చూసి కడుపులోకి అది వాడుకుంటూ, ఈ పైపుకి ఆయిల్ వాడుకుంటూ వచ్చారంటే, ఈ ఆయిల్ పొద్దున్నే సాయంత్రం 2 పూట్లు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అయిన తర్వాత సీకాయతో కానీ కుంకుడుకాయతో కానీ స్నానం చేస్తూ వచ్చారంటే 100% ఆ సోరియాసిస్ ప్రాబ్లం అనేది మీకు శాశ్వతంగా వెళ్ళిపోద్ది. 1 సంవత్సరం కాలము మాంసాహారాలు, ఎటువంటి మాంసాహారాలు, పులుపు, నంజు పదార్థాలు తినకుండా ఉండాలి. ఒక 4-5 నెలలు, 3 నెలలు, కొంతమందికి 1 నెల, 2 నెలలు, 5 నెలలు, 7 నెలలు కూడా పడుతుంది పోవడానికి. ఒకసారి పోయిందంటే మళ్ళీ మీకు జన్మలో రాదు. కాకపోతే సంవత్సరం కాలం పత్తి ఉండాలి, ఎందుకంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల దీన్ని ప్రతి ఒక్కరు చూసి మీకు మీరుగా చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తా ఉన్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను
మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి,